మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. ఎస్సీ యాక్ట్ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. సంతోషం మాకు కూడా. ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపోయా? నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపోయావా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపోయావా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట్లాడదు నీకు. ఆ రోజు డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. మళ్ళీ ఇవాళ తగుదనమ్మంటూ నిరాడేస్తావు. ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డి కూర్చోపో వెళ్ళి. నువ్వు కూడా అదే కులం అంట కదా. నువ్వు ఓటేసిందేమో నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి. నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళీ జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. డబ్బులు మూటల కోసం రోడ్డు మీదకి వచ్చే నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో చెప్తున్నాం. ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే.